ఉగాది అంటేనే పంచాంగం కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరం రాశి ఫలితాలు తదుపరి కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 3, 4 పాదములు, చిత్త 2 పాదములు, ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. కన్యా రాశి వారికి ఈ సంవత్సరము జూన్ 1 వరకు గురువు దశమంలో తామ్రమూర్తి. ఆ తరువాత కొంత అనుకూలత పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి బలమనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. కింది స్థాయి వ్యక్తులు ఇబ్బంది పెట్టినప్పటికీ ముందుకు దూసుకొని వెళ్తారు. పట్టుదల విడిచిపెట్టకపోతే కన్యా రాశి వారు ఈ సంవత్సరం కొన్ని విజయాలు సాధించే అవకాశం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఈ సంవత్సరము విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతాయి, ధరలు బాగా పెరగవచ్చు. బంగారం అనేటువంటిది పెరగటం అనేటువంటిది శాస్త్రరీత్యా లోకానికి నాశనమే. కాబట్టి షేర్స్లో ఎవ్వరు పెట్టుబడులు పెట్టకండి, దేని మీద పెట్టుబడులు పెట్టకండి. 10 రూపాయలు మిగిలితే మీ బ్యాంకులో క్యాష్గా దాచిపెట్టుకోండి తప్ప ఇంకా ఖర్చులు అదుపులో పెట్టుకున్న వాడికే ఈ సంవత్సరం బాగుంటుంది అని మనకు చెబుతోంది. కాబట్టి ఇక ఈ సంవత్సరం చూడకండి, మ్యాజిక్కులతో ఆలోచించకండి, ఇదే హేతుబద్ధంగా మీరు ఎప్పుడు కూడా హేతువులతో చూడకండి. విశ్వాసంతో, విధేయంతో, నమ్మకంతో సనాతన ధర్మాన్ని ఎవరైతే అనుష్ఠిస్తారో వారికి పంచాంగం అనేటువంటిది ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. నమ్మని వాడు ఎప్పుడు పంచాంగం చూడాల్సిన పని లేదు. చెబుతున్నది ఈ సంవత్సరం దేశారిష్ట యోగాలు అధికంగా ఉన్నాయి, ఇబ్బందులు తప్పవు. ఏప్రిల్ 10 నుండి జూలై 4 వరకు కాలసర్ప యోగం, ప్రశాంతత తక్కువ. ఎవ్వరికి ఇంట్లో వీడికి ప్రశాంతత ఉండదు. తొలగిపోవాలి ఆపదల్ తొందరగా, కలుగవలె శాంతి సౌఖ్యముల్ క్రమముగనో ధర్మ మార్గమునందున ధాత్రి వెలుగా అందరికి గల్గుగావుత అక్షయంబో బాచం పెళ్లి తనదు భక్తి పూర్వకముగా పాలనా దక్షత పరగు రేవంతునికి ఇచ్చు ఆశీస్సులో హెచ్చవలయో.